కానీ రాజకీయ నాయకులు కూడా అనారోగ్యాల పాలవుతున్నారు. మామూలు ప్రజలు అట్లాగే ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది? అవగాహన ఉందా లేదా? వాస్తవ అవగాహన బయటి అంశాల మీద చూపిన శ్రద్ధలో ఒక 1% కూడా వాళ్ళ ఆరోగ్యం మీద చూపడలేదు అసలు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కామన్ మ్యాన్ది 72, 73 దాకా పోయింది. డాక్టర్లది మాత్రం 55, 57 ఉంది. అయ్యో అదేమిటి? ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నాలుక చూసేవారు, నాడి చూసుకొని కళ్ళు చూసి ఇట్లా చూసి ఏమైందో ఒక అంచనాకు వచ్చేవాళ్ళు కదా, పొట్ట చూసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ ఎక్స్పీరియన్స్ లేనే లేదు అసలు. పోయి టెస్టులు అని చెప్తారు. ఆ టెస్ట్లో ఏం టార్గెట్ పెట్టి వాడికి అవసరం లేకున్నా ఐసీయూ అంటే అన్నిటిని నేను అన్నాను. చాలా ఎథికల్గా ఏముంది ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఐసీయూలో జాయిన్ చేస్తారు. లాస్ట్ వాడు నడుచుకుంటూ వచ్చినప్పుడు శవం అవుతాడు, లేకపోతే అట్లా అనుభవాలు చాలా ఉన్నాయి. శవం అవుతాడు, జీవోత్సవం అవుతాడు. బాగుంది. శివంలో జీవోత్సవం అవుతాడు. ఇక వీళ్ళు ఏమంటారంటే 20 లక్షలు కట్టి తీసుకుపోవాలి అంటాడు. అది నడుచుకుంటూ వచ్చిండు. నమస్తే. ఈ రోజుల్లో సెల్ ఫోన్ చేతిలో ఉంటే అది సమస్త సమాచారం మన దగ్గర ఉన్నట్లే లెక్క. అందులో ఈ మధ్య ఎందుకు చూసినా సరే కానీ ఆరోగ్య వీడియోలు విపరీతంగా చూస్తూ ఉన్నారు. ఏ రోగానికి ఏ టెస్ట్ చేసుకోవాలి, ఆరోగ్యం పట్ల ఏ జాగ్రత్త తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికిప్పుడు ఏ నిమిషంలో చూసినా ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్ కిటకిటలాడుతూ ఉన్నాయి. మరి ఆరోగ్యం పట్ల మనకు అవగాహన ఉందా లేదా? నెంబర్ 1. రెండవది, రాజకీయ నాయకులు నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ ఉంటారు. వైద్యులు చాలామంది హార్ట్ అటాక్తో చనిపోతూ ఉన్నారు. నిరంతరం ప్రజల్లో తిరిగేవారు, నిరంతరం వైద్యం చేసేవాళ్ళు, నిరంతరం చూస్తున్న ప్రజల ఆరోగ్యం గురించి ఎందుకు రోగాల బారిన పడుతున్నారు? వీటి గురించి మనం మాట్లాడదాం. చరిత్ర, వైద్యము, రాజకీయము ఈ అన్ని అంశాలపైన విశ్లేషణ చేయగలిగిన వారు వి ప్రకాష్ గారు. వారికి సంబంధించిన చాలా వీడియోలు మనకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో వైద్యులు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. వాళ్ళు గుండె డాక్టర్ అయింటారు, ఆయనకే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు నిరంతరం తిరుగుతూ ఉంటారు, వాళ్ళొక దగ్గర ఉండరు. కానీ రాజకీయ నాయకులు కూడా అనారోగ్యాల పాలవుతున్నారు. మామూలు ప్రజలు అట్లాగే ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి ఉన్నది? అవగాహన ఉందా లేదా? వాస్తవ అవగాహన. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది వెనకటి నుంచి మనం వింటున్నాం. అంటే ఒక రోగం వచ్చినాక దాని నుంచి బయటపడడం కంటే, దాన్ని క్యూర్ చేసుకోవడం కంటే, రోగం రాకుండా నివారించుకోవడమే బెటర్ అనేది. అయితే ఇది సామెతలాగానే ఉంది, కానీ ఇది ప్రజల జీవన విధానంలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒక మామూలు కూలి దగ్గర నుంచి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలి దగ్గర నుంచి, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చీఫ్ డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన వరకు కూడా, ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక గ్రామ సర్పంచ్ దాకా కూడా ఏ ఒక్కరు కూడా దీన్ని ఆచరణలో రవ్వంతా కూడా ఆలోచిస్తలేదు. బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటారు 20 కోట్లు 30 కోట్లు పెట్టి, అలా గృహప్రవేశం చేసే లోపలనే చనిపోతారు. ఆ స్ట్రెస్ అంతా తీసుకుంటారు. ఇక్కడ రాజస్థాన్ పోయి బండలు తెచ్చి పెడతారు. అంటే బయటి అంశాల మీద చూపిన శ్రద్ధలో ఒక 1% కూడా వాళ్ళ ఆరోగ్యం మీద చూపడం లేదు అసలు. అంటే ఫస్ట్ ఆరోగ్యాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు నీ మనసు ఎట్లయితే నిన్ను తప్పుదోవ పట్టకుండా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏదైనా ఒక చెడ్డ పని చేయాలనుకున్నప్పుడు, ఒక రాజ్యాంగ వ్యతిరేక పని కావచ్చు, ఒక మనిషి చేయలేని ఒక తప్పు కావచ్చు, నైతిక విలువలకు సంబంధించినవి కావచ్చు, అలవాట్లకు సంబంధించినవి కావచ్చు, నీ మనసు నిన్ను వార్న్ చేస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ మందు ఇంకో పెగ్గు తాగితే నీ లివర్ పాడవుతుందేమో, నువ్వు మందే తాగద్దు అనుకున్నావు, అట్లనే నువ్వు ఇది ఏదో డబ్బు కోసం నువ్వు తప్పని చేస్తున్నావు, రేపు ఏసీ పట్టుకుంటుందేమో, ఒక చిన్న మెరుపులాగా మనసులోకి వస్తుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, అది ఉంటుంది. ఒక అత్యాచారానికి నువ్వు పాల్పడే ముందు కూడా నీకు ఉరిశిక్షలు పడే వాళ్ళందరూ గుర్తొస్తూ ఉంటారు. నువ్వు ఇటువంటి నేరం చేస్తే ఉరిశిక్ష పడుతుంది, ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయి. మర్డర్ చేసే ముందు కూడా నేను దొరికితే ఏమవుతుంది అనేది వాడికి తెలుసు. కానీ మనసు మాట వినట్లేదు. రెండవది, శరీరం మాట కూడా వినడం లేదు. ఇప్పుడు నీకు పొట్ట ఉబ్బరము, గ్యాసు, కదలలేని పరిస్థితి, ఆయాసము, ఇవి వచ్చినప్పుడు నువ్వు అనారోగ్యంతో ఉన్నావు అనేది నీకు అర్థమవుతున్నది. మరి దానికి ఏం తినాలి? తిండి వల్లనే కదా అది వచ్చింది. ఇవన్నీ తిండి వల్లనే వస్తాయి. మరి ఏం తినాలని ఎవరినైనా అడుగుతున్నావా? ఇప్పుడు ఏం తినాలనో తెలియదు, ఎప్పుడు తినాలనో తెలియదు, ఎట్లా తినాలనో తెలియదు, ఎంత తినాలనో తెలియదు. ఇట్లాంటి పరిస్థితి సాధారణ
ప్రజలకు ఉంటే మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ వైద్యుల పరిస్థితి కూడా అట్లే ఉంది. వాళ్ళకేమో ఒక్కోసారి 36 గంటల డ్యూటీలు ఉంటాయి. ఓసారి థియేటర్లకు ఒక అరగంట కోసం సర్జరీ చేయడానికని పోతారు. కాంప్లికేషన్ వస్తే 4 గంటలు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? తిండి ఉండదు, ఏముండదు. బయటకు వచ్చినాక ఏం దొరుకుతుంది? సమోసాలు, మైదా. హాస్పిటల్లో దొరికే జంక్ ఫుడే కదా, ఎక్కడ కూడా మంచి ఫుడ్ లేదు కదా. అంటే వాళ్ళు తిందామన్నా వాళ్ళకు వాస్తవంగా డాక్టర్లకు న్యూట్రిషన్ గురించి ట్రైనింగ్ ఇవ్వరు. 4th ఇయర్లో ఒక బుక్ ఉంటుంది, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని. అది పరీక్ష వరకు రాస్తారు అంతే, ప్రాక్టీస్ చేయరు దాన్ని. ప్రాక్టీస్ చేయకపోతే గుర్తుండదు. నేను 93లో కారు నడిపేవాడిని, ఆ తర్వాత ఏంటంటే నేను స్టీరింగ్ పట్టుకోవాలి, ఇప్పుడు నడపగలుగుతాను. అది ఎప్పుడో చదువుకున్నప్పుడు విషయం మర్చిపోతాం కదా, ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండదు కదా అలా. ఇంకోటి వాళ్ళు ఎవరిని డైటీషియన్లు అడగరు, వాళ్ళు కూడా ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు. స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. స్ట్రెస్ వల్ల వచ్చే సమస్యల కోసమైనా నాకు బాగా స్ట్రెస్ ఉంది కదా, నాకు ఈ సమస్యల వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని వాళ్ళు కూడా ఆలోచించడం లేదు. దారుణమైన పరిస్థితి ఏంటంటే మహారాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ను, కేరళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అన్ని రాష్ట్రాల్లో ఉంటాయి అవి. వాళ్ళిద్దరు మాత్రం ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారు. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కామన్ మ్యాన్ది 72-73 దాకా పోయింది. డాక్టర్లది మాత్రం 55-57 ఉంది. అయ్యో, అదేమిటి? అదే, అందుకే పేషెంట్ల కంటే డాక్టర్లు ముందు చనిపోతున్నారు. ఇది వాస్తవం. మీరు గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేసినట్టయితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ డాక్టర్స్ ఇన్ ఇండియా అండ్ కామన్ మ్యాన్ ఇన్ ఇండియా అని మనం కొడితే అది 70 పైన వస్తుంది, ఇదేమో 57-56 వస్తున్నది. అయితే దీని మీద వాళ్ళు ఏం చేస్తారు, సీరియస్ కన్సర్న్ చూపెట్టి 10 మందిని కాపాడే డాక్టర్లు వాళ్ళు ఎక్కువ కాలం బతకాలి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసిందంటే స్ట్రెస్ అందరికీ ఉంటుంది, మనుషుల కంటే ఇంకా కొద్ది డాక్టర్లకు ఎక్కువ ఉంటుంది ఇతర వృత్తుల్లో ఉన్న వాళ్ళకంటే. బట్ పీరియాడికల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం లేదు. మాకేమైతే లేదు, మేము మంచిగా ఉన్నాం అనే భరోసా. ఆ శరీరం చెప్పే బాధను వాళ్ళు గుర్తించడం లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నారు. రెండవది ఏంటంటే న్యూట్రిషన్ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏం తినాలి, ఏం తినకూడదు. మన ఈ మధ్య కాలంలో న్యూట్రిషన్ మీద అవగాహన బాగా పెరిగింది. ఎందుకంటే ఈ గట్ అనేది ఈ గట్ అనేది మన సర్వ రోగాలకు కారణమవుతున్నది. మంచి ఆరోగ్యానికి గట్టును మంచిగా చూసుకోవడమే అవసరం అనేది హ్యూమన్ మైక్రోబయామ్ ప్రాజెక్ట్ అని చెప్పి 2008 నుంచి 2016 దాకా జరిగింది. గట్ హెల్త్ అంటున్నారు కదా. గట్ హెల్త్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ వర్డ్. ఇది చాలామంది గట్ హెల్త్ గురించి చెక్ చేస్తున్నారు. అయితే గట్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అందరి గట్లో ఒక తీరు ఉండవు. 100 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటుంది గట్ల. 100 ట్రిలియన్ అంటే 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, 100 లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. తర్వాత ఒక బ్యాక్టీరియాకు 3.8 రెట్లు వైరస్లు ఉంటాయి. అంతకుముందు ఈ వైరస్లు బ్యాక్టీరియాలు అన్నీ బ్యాడు, వీటిని చంపాలని చెప్పేవాళ్ళు. దాన్ని చంపడానికి సూత్రంగా అనుకున్న ఆయనకు పాశ్చరైజేషన్ అని చెప్పిన నోబెల్ ప్రైజ్ ఇచ్చింది. కానీ ఇప్పుడు బ్యాక్టీరియాని ఎట్లా బతికేయాలి, ఎట్లా ఏం చేయాలి? ఇప్పుడు బ్యాక్టీరియాలతోనే మనం మనుగడ. బ్యాక్టీరియాలు ఫస్ట్ మనం తినే ఫుడ్ బ్యాక్టీరియా తింటుంది. మనం తిన్న తర్వాత చూ చేస్తాం కదా, లోపల పోతుంది కదా, ఇక్కడ స్టార్ట్ అయింది మన గట్టు. గట్టు నాలుక దగ్గర నుంచి ఆనస్ వరకు ఇక్కడ స్టార్ట్ అయ్యే గట్టు. ఇక పోతున్న కొద్దీ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా మనం తిన్నదాన్ని అవి తింటాయి. తిన్న తర్వాత వైటమిన్స్, మినరల్స్, ఫైటో న్యూట్రియంట్స్ ఇట్లాంటివన్నీ అది ఎక్కడ పంపాలనో అక్కడ పంపడానికి డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఎంజైమ్స్ అనేటివి అన్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. హార్మోన్స్, ఎంజైమ్స్ ఇవన్నీ కూడా లివర్కి వచ్చేటివి లివర్కి వస్తాయి. ఆ జీర్ణం చేసుకోలేనిది కొలను పంపిస్తుంది. కొలంలో కూడా మళ్ళీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇట్లా మళ్ళీ అక్కడి నుంచి సిగ్నల్స్ ఉంటాయి. మన బాడీ అంతా సిగ్నలింగ్ సిస్టమే. ఇప్పుడు మనకి ఎట్లయితే వైర్లెస్ సిగ్నల్స్, టెలిఫోనిక్ సిగ్నల్స్ ఉంటాయో మన శరీరంలో మొత్తం సిగ్నల్సే. ఈ గట్టు నుంచి సిగ్నల్స్ బ్రెయిన్కి పోతూ ఉంటాయి. గట్టు నుంచి మైటోకాండ్రియాకు పోతూ ఉంటుంది, కణాలకు, సెల్స్ అన్నిటికి కూడా. ఇట్లాంటివన్నీ కూడా ఒక సంక్లిష్టమైన పద్ధతి మన బాడీలో ఉంటుంది. అయితే ఏం తినాలి, ఏం తినకూడదు అనేది చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఈ సోషల్ మీడియాలో. అవును, ఎంతో మంది డైటీషియన్స్. ఇక్కడ వీళ్ళందరూ చేస్తున్న పెద్ద తప్పేం తెలుసా? ఇప్పుడు ఇది ఒక ఏమంటారు దీన్ని, ఉపద్రవం లాగా వస్తున్నది సోషల్ మీడియా. హెల్త్ వీడియోలు ఉపద్రవం అంటే మహమ్మారి. అది దీంతోనే మొన్న నేను ఫ్లైట్లో ఒక బుక్ కొన్నాను నేను ఎయిర్పోర్ట్లో. అదేంటంటే సోషల్ మీడియా ద్వారా ఆఫ్ నాలెడ్జ్ తోని శరీరాలను ఎట్లా పాడు చేసుకుంటున్నారు, చావుకెట్ట దగ్గర అవుతున్నారు యూత్ అనేది.
ఇక బుక్కి వచ్చింది దాని మీద. బుక్ వచ్చింది. సోషల్ మీడియా యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ హెల్త్ వీడియోస్. అయితే ఈ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన దగ్గర కూడా తెలుగు ఛానళ్ళల్లో చాలామంది ఈ డైటీషియన్లు మొదలైనరు. అవును. ఈ డైటీషియన్లు ఏం చెప్తారంటే బ్లాంక్గా చెప్తారు, ఇది తినాలి ఇది తినకూడదు, ఈ జబ్బు వస్తే ఇది తినాలి, ఈ జబ్బు వస్తే ఇది తినకూడదు. కాదు, ప్రతి మనిషి ఇంకో మనిషిలాగా ఎట్లయితే ఉండడో ప్రతి మనిషి గట్టు డిఫరెంట్గా ఉంటుంది. ఏ ఇద్దరు మనుషుల యొక్క గట్టు మైక్రోబయామ్ సేమ్ ఉండదు, బ్యాక్టీరియాలు సేమ్ ఉండవు, బ్యాక్టీరియా ఫంక్షనింగ్ సేమ్ ఉండదు. కాబట్టి డయాబెటిక్ నీకు ఇచ్చే ట్రీట్మెంట్ను నీ వైఫ్కు డయాబెటిక్ ఉంటే ఆమెకి ఇచ్చే ట్రీట్మెంట్ సేమ్ ఉండాలని ఏం లేదు. ఓకే, ఇద్దరికి ఒకటేసారి రావచ్చు డయాబెటిక్, ఇద్దరికి సేమ్ ఫుడ్ అప్లై కాదు, సేమ్ మెడిసిన్ అప్లై కాదు. అంటే శరీర తత్వాన్ని ఏ డాక్టర్ అయితే అర్థం చేసుకోగలుగుతాడో వివిధ వైద్య పరీక్షల ద్వారా కావచ్చు, వైద్య పరీక్షల కంటే ఎక్కువ క్వశ్చన్ ఆన్సర్స్. అసలు ఈ రోజుల్లో ఒక అరగంట సేపు ఒక పేషెంట్ను అడుగుతున్న డాక్టర్ ఉన్నాడా? ఇప్పుడు ఆ డాక్టర్కు ఒక టార్గెట్ ఉంటుంది, రోజుకు 40 మంది చూడాలి, లేకపోతే 100 మందిని చూడాలి. ఆ టైమే ముఖ్యం. కానీ అంతే, అసలు వాడి శరీరం ఏం చెప్తుందో వానికి పట్టదా, నీకు పట్టదా? వాడికేమో అర్థం కాదు శరీరం చెప్పేది, నువ్వేమో అర్థమై కూడా అడగవు. ఇక మన శరీరానికి అర్థం కానప్పుడు నువ్వు ఏ మందులు ఇచ్చేంది, ఏ ఫుడ్ ఇచ్చేంది? ఆ ఫుడ్ కూడా పడదు కదా. కానీ ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నాలుక చూసేవారు, నాడి చూసుకొని కళ్ళు చూసి ఇట్లా చూసి ఏమైంది ఒక అంచనాకు వచ్చేవాళ్ళు కదా, పొట్ట చూసేవాళ్ళు. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ ఎక్స్పీరియన్స్ లేనే లేదు. అసలు పోయి టెస్టులు అని చెప్తారు, ఆ టెస్ట్లో ఏం అంటే ఎప్పుడైతే కార్పొరేటిజం వచ్చిందో, అంటే మంచి ఉద్దేశంతోనే ప్రతాప్ సిరెడ్డి అపోలో హాస్పిటల్ మద్రాసులో ఫస్ట్ కార్పొరేట్ స్టైల్లో కట్టాడు. అది ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. 5 స్టార్ హోటల్లా ఉండాలి హాస్పిటల్ అంటే. 5 స్టార్ హోటల్లా ఉండాలంటే బాగా పెట్టుబడి పెట్టాలి, బాగా పెట్టుబడి పెట్టాలంటే పేషెంట్ల దగ్గర బాగా డబ్బులు లాగాలి. ఇట్లా స్టార్ట్ అయింది. క్వైట్ న్యాచురల్గా, అంతే కదా. అయితే ఇప్పుడు అంటే ఎవరు ఏమనుకున్నా నేను ఉన్న మాట నిర్భయంగా చెప్తాను, నేను పట్టించుకోను. ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్కు టార్గెట్ పెడుతున్నారు, ఇన్ని సర్జరీలు చేయాలి. ఇప్పుడు లిక్కర్ షాపులలో ఎట్లయితే గవర్నమెంట్ మీరు ఇంత రెవెన్యూ తీసుకురావాల్సిందే, సస్తారా ఏం చేస్తారో మాకు తెలియదు, మీరు బెల్ట్ షాపులు పెడతారా ఏమన్నా పెట్టుకోండి, టార్గెట్లు పెడుతున్నారు. హాస్పిటల్స్ టార్గెట్ పెడుతున్నారు. టార్గెట్ పెట్టి వాడికి అవసరం లేకున్నా ఐసీయూ అంటే అన్నిటిని నేను అనను, చాలా ఎథికల్గా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా మంచి పేరు వచ్చిన హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి పేరు వచ్చిన డాక్టర్స్ ఉన్నారు. కొన్ని చెప్తున్నాను నేను, అవి 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా సినిమాలు కూడా వచ్చినాయి కదా మెడికల్ దాని మీద. అయితే ఇది సరే, మంచి హాస్పిటళ్ళల్లో కూడా ఇట్లాంటి కొన్ని వేరే హాస్పిటల్ చేసేసరికి వాటి మీద కూడా అనుమానపడే పరిస్థితి వస్తుంది. కొన్ని ఎట్లుంటాయంటే డాక్టర్స్ కూడా అర్థం కాని జబ్బులు ఉంటాయి. ఎందుకంటే ఇది వెస్టర్న్ మెడిసిన్ కదా, పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన అలోపతి. పుస్తకాల్లో చదివింది ప్రాక్టీస్ చేద్దామని చూస్తారు, ఆచరణకును చదివిన దానికి చాలా తేడా ఉంటుంది. అయితే రోగాన్ని అర్థం చేసుకోలేక, రోగి యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోలేరు, రోగి యొక్క శారీరక రుగ్మతలను కూడా అర్థం చేసుకోలేరు, ఐసీయూలో జాయిన్ చేస్తారు. ఎట్లా గొడవ అయిద్దంటే లాస్ట్ వాడు నడుచుకుంటూ వచ్చినప్పుడు శవం అవుతాడు, లేకపోతే అనుభవాలు చాలా ఉన్నాయి, శవం అవుతాడు, జీవోత్సవం అవుతాడు. బాగుంది, శివంలో జీవోత్సవం అవుతాడు. ఇక వీళ్ళు ఏమంటారంటే 20 లక్షలు కట్టి తీసుకుపోని అంటాడు. అది నడుచుకుంటూ వచ్చిండు అంటే మేము ట్రీట్మెంట్ ఇచ్చినాం కదా, మేమేం చేయాలి అంటే ముందే దీనికి ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు అలోపతిలో నయంగా అని చాలా జబ్బులకు ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఉంది. ఏముంది ఆల్టర్నేటివ్ మెడిసిన్? ఆయుర్వేదం ఉంది, హోమియో ఉంది, సిద్ధ ఉంది, యునాని ఉంది. కొన్ని జబ్బులకు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకమైన బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ వీళ్ళు 4th స్టేజ్ 5th స్టేజ్ అని ఏదో స్టేజ్లు పెడతారు. న్యాచురోపతి డాక్టర్స్ కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఇప్పుడు ఏదైతే క్యాన్సర్ అని చెప్తున్నారో వీటికి కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ పెంచుతాయి తప్ప క్యాన్సర్ని తగ్గించవు. మరి ఎట్లా? రెండోసారి రిపీట్ అవుతాయి, మూడోసారి రిపీట్ అవుతాయి. ఈ సర్జరీలు చేయడం వల్ల సెల్స్ అన్ని కూడా ఆ క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి భయానికి లోనై కొన్ని కోట్ల సంఖ్యలో మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తాయి, సెకండరీస్ వస్తాయి, 3rd స్టేజ్ 4th స్టేజ్ పోవడం అంటే డిఫరెంట్ పార్ట్స్కి స్ప్రెడ్ కావడం. అయితే ఆయుర్వేదంలో అట్లా కాదు, ఇది మనం మంచి సెల్స్ను అట్లే కాపాడుకుంటూ ఈ చెడు కణాలను చంపడానికి మనం
పథ్యము, రకరకాల ఆయుర్వేద మాత్రలు, న్యాచురోపతి డాక్టర్ ఏమో ఫైటోన్యూట్రియంట్స్ థెరపీ, డీటాక్స్ చేయడము, ఒక్కొక్క దానిలో ఒక పద్ధతి ఉన్నది. ఇది ఇంటిగ్రేట్ చేయాల్సి ఉండే ప్రభుత్వాలు చేయలేదు. ఈ మెడిసిన్ సబ్జెక్ట్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు పైనుంచి వచ్చింది కాబట్టి అలోపతి మంచిది, ఆయుర్వేదం మంచిది కాదని చెప్పడానికి లేదు. డెఫినెట్గా ప్రతి వైద్య విధానంలో మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు సర్జరీ కావాలనుకుంటే మనము డెఫినెట్గా అలోపతికే పోతాం. రెండవది ముదిరిందనుకో, వైద్యం రోగం ముదిరిందనుకో, రోగం ముదిరితే మనకు వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. విపరీతమైన పెయిన్ ఉంది, తగ్గించడానికి మళ్ళీ అలోపతికే పోవాలి. మార్ఫిన్ ఇంజెక్షన్లు ఇట్లాంటివి ఉంటాయి. అంటే ఎర్లీ స్టేజ్లో కనుక రోగాన్ని డిటెక్ట్ చేసే డాక్టర్స్ ఉంటే డెఫినెట్గా కార్పొరేట్ హాస్పిటల్లో ఐసీయూలకు పోయే పరిస్థితి ఉండదు. అయితే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయాలంటే లివర్ గురించి అవగాహన ఉండాలి, గట్ గురించి అవగాహన ఉండాలి. నాకు తెలిసి భారతదేశం మొత్తంలో కూడా ఈ లివర్ మీద పిహెచ్డీలు చేసిన డాక్టర్లు ఒక 100 లోపే ఉంటారు. 100 లోపే. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్లే ఎక్కువ ఉంటారు. వాళ్ళు లివర్ గురించి పూర్తి అవగాహన వాళ్ళకు ఉండదు. శరీరంలో అత్యంత ఇంపార్టెంట్ ఆర్గన్ లివరే. అన్ని ఆర్గన్స్ను పనిచేయించేది అదే. కొలెస్ట్రాల్ అక్కడి నుంచే వస్తుంది. ఏదైనా కూడా నీకు ఈవెన్ మోకాల నొప్పులకు కూడా మన ఇక్కడ హాస్పిటల్స్లో చిప్స్ మారుస్తూ ఉంటారు కదా, 4 లక్షలు 5 లక్షలు తీసుకొని. అసలు దీనికి ఎందుకు ఇట్లా అయింది, కార్టిలేజ్ ఎందుకు అరిగిపోయిందంటే లివర్ నుంచి ఫ్లో కావాల్సిన సినోవియల్ ఫ్లూయిడ్ అనే అది ఇక్కడ పోకపోవడం వల్ల అయింది అన్నట్టు. ఎందుకు పోదు అక్కడికి? బ్లాక్ ఏర్పడ్డది. ఈ బ్లాక్స్ ఎందుకు ఏర్పడతాయి? ఫిజికల్ యాక్టివిటీ లేక కొంత, తర్వాత తినే ఆహారంలో రక్తానికి సంబంధించిన పోషకాలు సరిగా లేకపోవడం వల్ల. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. సుదర్శన్ రెడ్డి మరణానికి చాలా కారణాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఒకటి లంగ్ ఫంక్షనింగ్ బాగాలేదు అనేది. నేను రిపోర్ట్స్ చూశాను, పోస్ట్మార్టం కాదు, ఆయన పోస్ట్మార్టం చేసినట్లేరు బాడీ. ఆయన 2 days ముందే కోమాలకు పోయే ముందు ఆయన టెస్ట్ చేసిన రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ చూస్తే ఏమైందంటే లంగ్స్ మొత్తం ప్లేక్తో నిండిపోయినాయి. దానివల్లనే ఆయనకు శ్వాస సమస్యలు వచ్చినాయి. 1 నెల రోజుల నుంచి అవస్థపడ్డాడు శ్వాస. సెకండ్ ఏంటంటే హీమోగ్లోబిన్ 19 పోయింది. మ్యాక్సిమం 17 ఉండాలి, ఎక్కువ మంది 14 వరకు ఉంటుంది. ఎప్పుడైతే అది చిక్కబడుకుంటూ పోయిందో, ఈ ఎర్ర రక్త కణాలు పెరుక్కుంటూ పోయినాయో గడలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ గడలు ఏమైతాయి, బ్లాక్స్గా మారి రక్తంలో ఫ్లో అయ్యి గుండెకో లేకుంటే బ్రెయిన్కో స్ట్రోక్స్ రూపంలో వస్తాయి. అవి అట్లా అడ్డుపడ్డాయి అవి. మూడోది ఏంది, లివర్ మొత్తం పాడైపోయింది. లివర్ మెటబాలిజం అది ఎవరు కనిపెట్టలేదు. ఆ జీజీటీ అనేది 75 ఉండాల్సింది 125 దాకా పోయింది. అంటే లివరు డ్యామేజ్ అయిన విషయాన్ని ఆయన పసిగట్టలేదు, డాక్టర్లు పసిగట్టలేదు. ఎందుకంటే దాన్ని వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే చాలామంది డాక్టర్స్కి లివర్ రిపోర్ట్స్ చదవడం రాదు, లివర్ ఫంక్షన్స్ గురించి చదవడం రాదు. ఈవెన్ సిబిపిలో కూడా వచ్చే చేంజెస్ని అర్థం చేసుకునే అంత ప్రతిభ ఉన్న వాళ్ళు ఎవరు కనబడతలేరు. ఉన్నారు కొంతమంది డాక్టర్స్ దేవుళ్ళలాగానే వాళ్ళు కీర్తించబడుతున్నారు, వాళ్ళు చాలామందిని సేవ్ చేస్తున్నారు. నన్ను కూడా కొన్నిసార్లు చాలా అత్యంతకర క్లిష్ట పరిస్థితి నుంచి డాక్టర్లే కాపాడారు. బట్ ఇంకా వాళ్ళు నేర్చుకోవాల్సింది, వాళ్ళు అనుసరించాల్సింది చాలా ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం ఏం తింటామో అదే మన ఆరోగ్యం. అయితే ఈ విషయంలో డైటీషియన్ చెప్పిన ఆయన తినకుండా పోయినాం అనుకోండి, మన శరీర తత్వం తెలియకుండా యూట్యూబ్లో చూసి వాళ్ళు ఏం చెప్తారు తింటే శరీరం బాగుండదు. మన శరీర తత్వాన్ని అర్థం చేసుకునే విధంగా మన మెడికల్ రిపోర్ట్స్ కావచ్చు, మన నడవడిక, మన శైలి, మన ఆలోచన విధానం, మన జీవన శైలి గురించి అర్థమైన డాక్టర్ మాత్రమే ఈ రెండింటిని కంపేర్ చేయగలుగుతారు. ఒకవేళ కనుక ఇవాళ మనం ఇందాక మన సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ ధోరణి మాట్లాడిన కొన్ని విషయాలు, ఒక పాజిటివ్ ధోరణి, ఈ ఇంటర్వ్యూ చూసి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే మరి మీ దగ్గర ప్రత్యామ్నాయం ఉండాలి కదా? ఉన్నది ప్రత్యామ్నాయం. నా ఒక్క దగ్గరనే కాదు, చాలా మంది ప్రత్యామ్నాయం ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళని రీచ్ కావడం లేదు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మీడియా ముందుకు వస్తలేరు. వాళ్ళ దగ్గర ఇప్పుడు అంటే వచ్చే వాళ్ళకి సబ్జెక్ట్ లేదని నేను అన్నా, కానీ ఇట్లా జనరలైజ్ చేసి చెప్పడం. ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా, నేనేమన్నా చెప్పినా మీరు ఈ మాత్ర వేసుకోండి ఇది తినండి అని? నేను ఏం చెప్తున్నా అంటే ఈ ధోరణి కరెక్ట్ కాదు. డైటీషియన్ ఏది చెప్పినా కూడా అది ఫాలో కావడం కరెక్ట్ కాదు. ఎంతమందిని చూపెట్టాలి? జిట్టా బాలకృష్ణ రెడ్డి ఎందుకు చనిపోయాడు? ఈ సోషల్ మీడియాలో వచ్చే పత్యాలు, ఏది తినాలి ఏది తినద్దు వినే కదా ఆయన చనిపోయింది. అంతకంటే వేరే కారణమే లేదు. ఆయనకు కొంచెం
క్యాన్సర్ ఏ క్యాన్సర్ ఎక్కడ, దానికి క్యాన్సర్ లేదు, ఏం లేదు, డైట్ పాడైపోయి మొత్తం పొట్టంతా పాడైపోయినాక ఈ రోగాలన్నీ స్టార్ట్ అయినాయి. అయ్యో మొత్తం జీర్ణ వ్యవస్థ నాశనం అయింది అనేది. ఆయన ఎంబడినోళ్ళు చెప్పిండు, అన్న ఎందుకు ఇప్పుడు డైట్లన్నీ ఫాలో అవుతున్నావు, నువ్వు అవి ఇవన్నీ ఫాలో కాకు, ఎప్పుడు తినట్టు తిను. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మన పూర్వీకులు 100 ఏళ్ళు బతికిన్లు, 70 ఏళ్ళు బతికిన్లు, ఆరోగ్యంగా బతికిన ఎంతకాలం బతుకుతాం అనేది ఎవరు చెప్పలేరు. కానీ బతికినంత కాలం సేవలు చేయించుకోకుండా, రోగాల పాలు కాకుండా, ఇప్పటికి 90 ఏళ్ళు ఉన్నోళ్ళు ఎన్నో డాక్టర్ దగ్గర పోకుండా, మాత్ర వేసుకోకుండా ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం తింటారు? ఇప్పుడు ఒక 200-300 సంవత్సరాల నుంచి మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోయినాయి. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన మెడిసినే కాదు, రకరకాల ఆహార పదార్థాలు మనం తినడం మొదలుపెట్టాం. ఇప్పుడు ఒక కమ్యూనిటీ వాళ్ళు ఫలానా అని చెప్పాలి, అల్లం వెల్లిపాయ ఉల్లిగడ్డ తినరు. ఎందుకు తినరు? అది ఆ కమ్యూనిటీలో కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న అలవాటు. ఎందుకంటే ఆ మూడు కూడా గట్లో ఉన్న బ్యాక్టీరియాని చంపేటి, గట్ మైక్రోబయామ్ని చంపుతాయి. మరి ఒక ఫేమస్ డాక్టర్ గట్ గురించి మాట్లాడే డాక్టరే రోజు వెళ్ళిపోయి తినమని చెప్పాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? క్వైట్ ఆపోజిట్ ఉంది, క్వైట్ ఆపోజిట్ ఉన్నది. ఎవరు వెళ్ళిపోయి తినాలి, ఎవరు తినకూడదు అనేది కూడా వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఏది కూడా తమ్ము రూల్ లేదు. ఓకే, కొంతమంది ఏం చెప్తారంటే, నేను ఏ డాక్టర్ల గురించి నేను చెప్తున్నా అంటే, ఇప్పుడు నువ్వు ఇది తినమన్నోడు ఫేమస్ అవుతాడు, నువ్వు మీ తాతల తండ్రులు ఏం తిన్నారో గదే తిన్నోడు ఫేమస్ కాడు. ఎందుకంటే తాతల తండ్రులు తిన్నాయి నచ్చాయి, గంజి గడక తినమంటే. ఇప్పుడు నేనేం చేస్తా, ఒక చలికాలం 2 నెలలు తప్ప మిగతా అన్ని రోజులు రాత్రిపూట అన్నం వండి అందులో నీళ్లు పోసి పొద్దున్న లేచినాక అందులో పెరుగు కలుపుకొని తింటా. నీళ్లు పోసి నీళ్లు పోసి రాత్రి అంతా నీళ్ళే ఉంటాయి. అందులో నీళ్లు పొద్దున ఏమన్నా మిగిలితే పారవస్తాం. నీళ్ళల్లో నాని 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 ముద్ద అవుతుంది అన్నం అంతా. ఓకే, పొద్దుగా లేచి ఇట్లా పెరుగు కలుపుకొని తెల్లారంగానే తినాలి. ఎంత పొద్దున తింటే అంత మంచిది. అది దేనికి? గట్లో ఉన్న బ్యాక్టీరియా ఫుడ్ అది. ఇది అందరికి వర్తిస్తుంది. పెరుగు ఏమని చెప్తారు మీరు, నీళ్ళు అని చెప్తున్నారు? పెరుగు ఇప్పుడు మన దగ్గర ఇప్పుడే చెప్పిన 100 ట్రిలియన్ బ్యాక్టీరియాస్ ఉన్నాయని. అవును, పెరుగు పోతే ఇంకొక 1 ట్రిలియన్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి. అది కాదు ఇక్కడ కావాల్సింది. ఉన్న బ్యాక్టీరియాలు కాపాడుకోవాలంటే దానికి ప్రీబయోటిక్, పోస్ట్ బయోటిక్, ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ 3 ఉంటాయి. ప్రో, పోస్ట్. ప్రీబయోటిక్ అంటే ఏంటంటే బ్యాక్టీరియాకు ఫుడ్, మన కడుపులో ఉన్న బ్యాక్టీరియాను స్ట్రెంథెన్ చేయాలి. ఇప్పుడు మన ఆరోగ్య వ్యవస్థ మొత్తం డిపెండ్ అయింది బ్యాక్టీరియాలు ఏం తింటున్నాయి, అవేమి డైజెస్ట్ చేసుకుంటున్నాయి, వాటి నుంచి వచ్చే హెల్తీ ఎంజైమ్స్ కావచ్చు, రకరకాల కెమికల్స్ కావచ్చు, అవి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి చాలా రకాలు ఉంటాయి. అందులో బ్యూటరేట్ అనేది, ప్రొపిలేట్ అనేది, ఎస్టేట్ అనేది ఉంటాయి. ఇవి చాలా రకాల మన రోగాలకు అవి విరుగుడవి. డయాబెటిక్ మనం ఇన్సులిన్ మీద ఆధారపడతాం. కానీ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కనుక సమృద్ధిగా రావాల్సిన మోతాదులో వస్తే, అవసరానికంటే ఎక్కువ అయితే మళ్ళీ బ్రెయిన్ దొబ్బుతుంది. బట్ ఎంత అవసరమో అంత అయితే వాళ్ళ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి ఆహారాన్ని నిర్దేశించాలి. మరి ఎట్లా గుర్తుపట్టాలి ఈ తత్వం? ఇది ఎప్పుడు మీకో తత్వం, నాకో తత్వం, ఇద్దరికి చెరో తత్వం ఉంటుంది కదా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు చెప్తారు, ఎట్లా గుర్తుపట్టాలి, ఏం తీసుకోవాలి? ఇప్పుడు అయ్యే డాక్టర్లకు ఎవరికి కూడా అట్లా ట్రైన్ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు ఈ వైద్య వ్యవస్థలో ఏమైందంటే సెగ్మెంట్ అన్ని, ఒకటి బ్రెయిన్, ఒకటి కన్ను, ఒకటి పన్ను, దేని దానికి అయింది. సమగ్రంగా అర్థమైనోడు మాత్రం చెప్పగలుగుతాడు. అవి ఇప్పుడు ఏదైతే మెడికల్ కాలేజీలలో నేర్పే కోర్సులు ఉన్నాయో, ఇక అవి నా దృష్టిలో అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ రకమైన ఏమైనా ఎమర్జెన్సీ అయితే ట్రీట్మెంట్ ఇచ్చడానికి అది బాగానే ఉంటుంది. కానీ ఒక మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా, ఒక హాస్పిటల్కి పోకుండా అతను తనను తాను ప్రివెంటివ్గా కాపాడుకునే విధంగా చెప్పే స్థాయిలో ఈ వైద్య విధానం లేదు. ఓకే, రెండవది, ఇది ఎక్కడి స్టార్ట్ అయింది? సిలబస్ ఎవరు నిర్దేశిస్తున్నాడు? ఈ మందుల కంపెనీలు ఎవరి, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? ఇదంతా ఒక విష సర్కిల్. 10-20 ఇస్తారు గోళీలు, 10 రకాల గోళీలు ఉంటాయి. ఆ లోతుల్లోకి నేను పోదలుచుకోలేదు. బట్ వైద్య విధానంలో 4000 సంవత్సరాల నుంచి ఉన్న ఆయుర్వేదం ఏదైతే ఉన్నదో ఇవాళకి కూడా అదే బెస్ట్ అని ప్రూవ్ అవుతున్నది.
నువ్వు అంటే ఒకసారి వెనకట ఆయుర్వేద వైద్యం దగ్గర పోతే నాడి పట్టుకొని మొత్తం చెప్పేవాడు. అవును. ఇప్పుడు చాలామంది డాక్టర్స్, ఒక డాక్టర్ అన్నాడు రవిశంకర్ పోలిశెట్టి, అతను కొన్ని వేల హార్ట్ ఆపరేషన్లు చేసిన తర్వాత సాయిబాబా దగ్గర పోయినప్పుడు నేను మీ స్టూడెంట్ను ప్రయోజకున్నాయినా అని చెప్పి 7 గోల్డ్ మెడల్స్ ఆయన చేతిలో పెట్టాడు. పెడితే నాకు చేయి చూడరా అన్నాడు. చేయి చూసిన తర్వాత ఎట్లున్నా అన్నాడు. చాలా బాగున్నారు పాప, మీరే దేవస్వరూపులు అంటే అవన్నీ కాదు, నా కిడ్నీ ఎట్లుందని అడిగాడు. చేయి చూసి కిడ్నీ ఎట్లా చెప్పాలి నేను అన్నాడు. ఎందుకురా ఈ గోల్డ్ మెడల్స్ వేస్ట్ అని చెప్పి పడేసినాక ఈయన బయటకు వచ్చి తెల్లారి నుంచి ఆ ప్రాక్టీస్ బంద్ చేసి మళ్ళీ ఆయుర్వేదము, న్యాచురోపతి అన్ని చదివి అందులో గ్రాడ్యుయేట్ అయ్యి క్వాలిఫై అయ్యి అప్పుడు అర్థమైంది ఆయనకు బాబా ఎందుకు చెప్పిండు అనేది. పాలిసైంటిఫిక్ ఆయుర్వేద అని కొత్త థియరీ కనిపెట్టాడు. ఆయన నాడీ యంత్రమే కనిపెట్టిండు ఆయనే, డాక్టర్ పాలి అని ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ? ఇక్కడనే కూకట్పల్లి. ఇట్లా 12 నిమిషాలు ఏలు పెడితే నీకు 42 ఆర్గన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి. వాత పిత కఫ అంటారు ఆయుర్వేదంలో. ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, అందులో నీకు ఏది ఎక్కువ ఉన్నదో అది తగ్గించుకోవడానికి ఏం తినాలి, ఏది తక్కువ ఉన్నదో అది బ్యాలెన్స్ చేయడానికి ఏం తినాలి, వాత పిత కఫ మొత్తం నీకు ఒక 12 నిమిషాల్లో రిపోర్ట్ వస్తుంది. అది నా దృష్టిలో అయితే 33,000 ఉన్నది. అది ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకొని వారానికి ఒకసారైనా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు చూసుకోవాలి. ఈ వాత పిత కఫ బ్యాలెన్స్ ఉంటేనే మన శరీరం బాగుంటుంది. మీరు అడిగారు కదా ఆల్టర్నేటివ్ ఏంటి అంటే శరీర తత్వం తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం. ఇప్పటికీ కూడా నాడీ చూసి చెప్పేవాళ్ళు చాలా మంది బతికే ఉన్నారు. ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ చాలా మంది కొత్త వాళ్ళని తయారు చేస్తున్నారు. మరి వాళ్ళను మనం మర్చిపోవద్దు. ఇంకోటి, మన పూర్వీకుల ఆహారపు అలవాట్లు అన్నీ మళ్ళీ ఒకసారి మనం రాసుకోవాలి. ఇప్పుడు పొట్లకాయ ఉన్న కోడిగుడ్డు కలిపి తినొద్దు అంటారు. ఎందుకంటే గట్టిపాడవుతుంది. తినడానికి టేస్ట్ ఉంటుంది, ఏమవుతుంది అని అనుకొని చాలామంది తింటారు, గట్టిపాడవుతుంది. గట్టిపాడైతే ఇమ్మీడియట్ తెలియదు, నీకు టైం పడుతుంది. అంటే ఇట్లా ఏవైతే కాంబినేషన్స్ ఉన్నాయో వాళ్ళు వెనకటి రోజులల్లో ఇది ఒక్కొక్క దానిలో ఏమేమి కలిపి కాంబినేషన్లలో వంటలు చేశారో అవి చాలా అవసరం. ఎందుకంటే వన్ సైడ్ అవి తిన్నప్పుడు నెగిటివ్ ఉంటుంది దాని మీద. ఇప్పుడు చాలామంది, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, శంకుపుష్ప టీ అని, మందార టీ అని పూలను తీసుకొచ్చి టీ చేసి పోస్తున్నారు. చెట్టు నుంచి వచ్చే ఏదైనా పైన టాక్సిన్స్ ఉంటాయి. తనను తను రక్షించుకోవడానికి ఏం చేస్తుంది, మొక్క పైనంతా విషాన్ని పెడుతుంది. అప్పుడు కినోవా ఎగబడి తింటున్నారు. కినోవా పైపొట్టులో టాక్సిన్స్ ఉంటాయి. నువ్వు ఏదైనా పైపొట్టు అనేది టాక్సిన్. ఈ టాక్సిన్స్ను నువ్వు నేరుగా తీసుకొచ్చి చెట్లకు వెళ్ళి మందార పువ్వులు కోసుకొచ్చి శంకు పుష్పాలు తీసుకొచ్చి వేడి చేసి నీళ్ళల్లో పెట్టి టీలు తాగిస్తున్నారు. మరి ఎట్లా? మరి వాటి కౌంటర్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలల్లా. వాటి పాలిఫినాల్స్ అంటారు, ఫాస్ఫోలిపిడ్స్ అంటారు. ఇవేంటంటే ఫైటో న్యూట్రియంట్స్ 25,000 రకాలు ఉంటాయి. ఒకదానికొకటి కాంట్రరీ ఉంటుంది. అందుకే ఈ సబ్జెక్టు మీద అవగాహన లేకుండా ఏది పడితే అది తాగితే, ఏది పడితే అది. ఇప్పుడు శంకుపుష్ప టీ వల్ల లాభాలు ఏందనంటే వీడియోలు ఇన్ని కనబడతాయి. అయితే ఆ శంకుపుష్ప టీ తాగొచ్చు, కానీ దానికి ఆ టాక్సిన్స్ను డిటాక్స్ చేసే దానిలో ఉండాలి. ఇప్పుడు అట్లా మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతున్నారు కదా, ఫాలో అవుతారు, ఫోన్లు కూడా చేస్తారు. మీరు మంచి సూచన ఏమంటే ఏం చేస్తారు? నేను ఏమంటున్నా అంటే, మీరు నివసించిన ప్రదేశం రాయలసీమ ఉన్నది. నీకు రాయలసీమలో వెనకటి పూర్వీకుల అలవాట్లు ఏముండే? జొన్న సంగటి, రాగి సంగటి, ఎక్కువ మిల్లెట్స్ తిన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు వ్యవసాయం అంతగా లేక వాళ్ళంతా ఈ వర్షాధార కాకుండా ఈ ఆరుతడి పంటలు, తర్వాత ఎక్కువ అవే పండేటి. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఎక్కువ వాటినే తిన్నారు. రెండో, శ్రమజీవులు, బాగా హార్డ్ వర్క్ చేసే నేచరు. ఈ రెండింటి కాంబినేషన్ ఉంటుంది. ఇప్పుడు కాదర్వల్లి గారిని నేనే తీసుకుపోయి చాలా దిక్కులు తిప్పి మీటింగ్స్ పెట్టాను. ఇప్పటికి కూడా ఆయన మా బోర్డులో ఉంటాడు. కాదర్వల్లి మిల్లెట్స్ తినమనగానే అందరు మిల్లెట్స్ తినడం మొదలుపెట్టారు. మిల్లెట్స్ తినొచ్చు, కానీ అరగించుకునే శక్తి మీకు ఉందా లేదా? మీ లివర్ పరిస్థితి ఏంది? ఫ్యాటీ లివరా కాదా? ఇప్పుడు అందరికి ఒకే రకమైన ఫుడ్ అప్లై. మిల్లెట్స్ మంచియే. మిల్లెట్స్ వల్ల ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, అవి లో గ్లైసెమిక్, అందులో ప్రోటీన్ వస్తుంది, అందులో వైటమిన్స్ వస్తాయి, అందులో ఫైబర్ వస్తుంది. కానీ నీ లివరు తత్వం ఏంది తెలుసుకోవాలి. నువ్వు శ్రమ చేస్తున్నావా? నువ్వు ప్రోటీన్ డైజెస్ట్ చేసుకునే విధంగా నీ మెటబాలిజం ఉన్నదా? నీ చాలా రకాల జబ్బులకు కారణం మెటబాలిజం. సుదర్శన్ రెడ్డిది కూడా మెటబాలిజం ప్రాబ్లమే. మరి నీకు ఏ లీడర్ అయినా ప్రజలలో తిరుగుతున్నాడు. వాస్తవంగా ప్రజల కోసం 24 గంటలు పనిచేసే వ్యక్తులు ఎవరు? రాజకీయ నాయకులు. ఏ మాట, అది ప్రొఫెషన్. అది ప్రొఫెషన్. మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు.
బట్ వాళ్ళే కదా ప్రజలు పోయి అది అడిగేది ఎవరిని, వాళ్ళనే కదా. ఏ సమస్య ఉన్నా కూడా మరి నువ్వు ప్రజల కోసం పనిచేసిన 4 కాలాల పాటు బతకాలనా లేకపోతే సావాలనా? నీ అలవాట్లేంది, నీ ఆహారపు అలవాట్లేంది? ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే మా మా పెళ్ళికి ఎమ్మెల్యే రావాలనుకుంటారు, అవును. మా నాయకుడు రావాలనుకుంటారు, ఫోటో దిగాలనుకుంటారు. వీళ్ళు చేసే పెళ్ళిళ్ళన్నింటికి రాత్రి 11ంటికి రిసెప్షన్లు. ఆయన తిరిగి 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 10 దిక్కులా తిరిగి ఎన్నో ఒకడ తినాలి. లాస్ట్ దాకా తరుముకుంటూ వస్తాడు. ఇంకో పెళ్ళి ఉంది కదా అక్కడ తిందాం అక్కడ తిందాం. 11 గంటలకు తింటే రాత్రి అది అరుగుతుందా? ఇంకోటి సూర్యరశ్మికును మన మెటబాలిజానికి సంబంధం ఉంటుంది. 90% రోగాలకు కారణం మెటబాలిజం. అది గట్ రిలేటెడ్, లివర్ రిలేటెడ్. ఇది ఎవరు అర్థం చేసుకుంటారు? ఇప్పుడు డైటీషియన్లు చెప్పంగానే వెయిట్ లాస్ కోసం ఇష్టం వచ్చినట్టుగా మనం ఫాలో అవుతుంటాం. ఈ బాడీలో ఫ్లూయిడ్స్ అన్ని పోతూ ఉంటే వేడి తగ్గినట్టుగా కనబడుతుంది. మీ దగ్గర ఏమైనా ప్రత్యామ్నాయం ఉన్నదా? 100% ఉంది. ఇప్పుడు మీకు బుచ్చన్న లాస్ట్లో నేను కంక్లూడ్ చేసే ముందు ఒకటి చెప్తా. బుద్ధం ధర్మం గచ్చామి, ఆ 3 సంఘం శరణం గచ్చామి అని చెప్పి ధర్మం శరణం గచ్చామి. బోధించు, సమీకరించు, పోరాడు. భావజాల వ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ, జయశంకర్ గారు. ఈ మూడిట్లో ఒకటే ఉంది. ఏదన్నా ప్రజల లోపల మార్పు రావాలంటే భావజాల వ్యాప్తి జరగాలి. ఇది ఈయన చెప్పింది తింటే నాకేం లాభం, ఈయన చెప్పింది తింటే నాకేం నష్టం. ఆ భావజాల వ్యాప్తి అనేది ఇవాళ ఆరోగ్యం గురించి ఎవరు చేయట్లేదు. ఈ టీవీలలో వచ్చేది భావజాల వ్యాప్తి కానే కాదు, ఒక రకంగా పిడదరో పట్టించేది. శరీర తత్వాన్ని అర్థం చేసుకోకుండా అందరికీ అమృతాంజనం అన్నిటికీ పరిష్కారం అన్నట్టు రాస్తున్నారు. ఎవరి శరీర తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి నేను ఒక ఆరోగ్య విప్లవాన్నే స్టార్ట్ చేశాను. ఏమిటది? ఇదేంటంటే మన శరీర తత్వం ఏంది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. దానికోసం నిపుణులైన వాళ్ళతోని కలిసి పనిచేస్తున్నాం. తర్వాత నిజంగా గట్టును కానీ లివర్ను కానీ మన గట్టుకున్న మన బ్రెయిన్ కూడా సంబంధం ఉంటుంది. వీటన్నిటి గురించి అర్థం చేయించడానికి డాక్టర్లకు క్లాసులు పెట్టిస్తున్నాం. ఒక సెక్షన్ ఆఫ్ డాక్టర్లను తయారు చేస్తున్నాం, ఒక సెక్షన్ ఆఫ్ న్యూట్రిషనిస్ట్లను తయారు చేస్తున్నాం. ఈ డైటీషియన్లను చాలా కాలేజీలలో కోర్సులు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి అదే కథ. ఇప్పుడు టీవీలలోకి వచ్చి వీళ్ళేడే చెప్తారో అందరికీ ఒకటే సూత్రం చెప్తారు వాళ్ళు. ఇది తప్పు. ఒక్కొక్క శరీర తత్వాన్ని ఫస్ట్ ఎట్లా అర్థం చేసుకోవాలనో ట్రైన్ చేస్తున్నాం. న్యూట్రిషన్ ఫర్ హెల్త్ అండ్ బ్యూటీ అని ఒక కంపెనీ పెట్టాం. లవెల్డర్ హెల్త్ కేర్ అని ఇంకో కంపెనీ పెట్టాం. ఓల్డేజ్ వాళ్ళకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి, వాటికి ఫుడ్ ఎట్లా సొల్యూషన్, ఏం తింటే వాళ్ళకు ఆ శరీరానికి ఆ బలం వస్తుంది, ఏం తినకూడదు, ఎప్పుడు తినాలి, సూర్యాస్తమైన తర్వాత ఎందుకు తినకూడదు, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డికి అలవాటు ఉంది, బ్రేక్ఫాస్ట్లో ఆయనే మటను చికెన్ అన్ని లాగించేస్తాడు. అది బెస్ట్ అలవాటు. నాన్ వెజ్ తినాలనుకుంటే పొద్దున్నే తినాలి, బ్రేక్ఫాస్ట్లోనే తినాలి. మళ్ళీ లంచ్లో డిన్నర్లో తినకూడదు. ఎందుకంటే లివర్ కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా. లివర్కి రెస్ట్ ఇస్తే తనని బాగు చేసుకుంటుంది ప్రతిరోజు. ఇది ఒక గార్బేజ్ అయిపోయింది. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే చెత్తకుండి. పొట్ట అనేది చెత్తకుండి కాదు కదా, అన్ని కంచే కదా జరిగేటి. గట్ ఈజ్ ద సెకండ్ బ్రెయిన్ అంటున్నాం కదా. మరి నీ బ్రెయిన్ దొబ్బుతుంది కదా, నువ్వు గట్ల ఏది పడితే అది పడేస్తే, ఎప్పుడు పడితే అప్పుడు పడేస్తే. అనేది ఎవరి డైట్ వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి, వాళ్ళ శరీరం చెప్పే భాష వినడానికి మేము హెల్ప్ చేస్తున్నాం. ఈ క్లాసులు నిరంతరం జరుగుతూ ఉంటాయి. తర్వాత ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మంచి NINలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో చాలా టాప్ లెవెల్లో పనిచేసిన డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్స్, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే జీవితాంతం పరిశోధనలతోనే గడిచిపోతుంది. వాళ్ళు చెప్పే దానిలో అర్థం ఉంటుంది కొంచెం. వాళ్ళు చాలా పరిశోధనలు చేస్తున్నారు ఇప్పటికి కూడా. వాళ్ళను ఉపయోగించుకుంటున్నాం, ఆయుర్వేద వైద్యులను ఉపయోగించుకుంటున్నాం. అయితే ఎవరికైనా ఎట్లుందంటే ఓ మాత్ర వేసుకుంటే చాలు తలకాయ నొప్పి తగ్గిపోతుంది. నేనేమంటున్నా, ఈ ఆధునిక శాస్త్రం కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ మైగ్రేన్ తగ్గేయగలుగుతాయా? మైగ్రేన్ అనేది చిన్నది, రోజు వచ్చే తలనొప్పి, పార్శ్వపు నొప్పి తగ్గేయగలుగుతాయా? నేను 3 ఛాయలతో తగ్గిస్తాను. 3 ఛాయలు రోజు ఒకటి 3 రోజులు తాగితే తగ్గిపోతుంది. టీ పౌడర్ ఏమేసుకోవాలి? పౌడర్ కాదు, అది పాలిఫినాల్స్ అని మనకు రకరకాల ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఏది వాడాలి? 730 రకాల టీలు ఉన్నాయి నా దగ్గర. 730 రకాలు. క్యాన్సర్ ట్యూమర్లకు కూడా సర్జరీ అక్కర్లేదు, ఏం లేదు, నీళ్ళే, వేడి నీళ్ళలో గ్రీన్ టీ టైప్ 730 రకాల గ్రీన్ టీలు ఉన్నాయి నా దగ్గర. ఒక్కొక్క దానిలో నీ క్యాన్సర్ ట్యూమర్లను కరిగించే టీలు కూడా ఉన్నాయి. ఎందుకు ఎంత నమ్మాలి?
నాదే కేసు 1.8 సెంటీమీటర్లు ఇక్కడ ట్యూమర్ ఉండే, ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు ఎంత తగ్గిపోయింది అంటే నీళ్ళు కూడా దొరుకుతలేదు. నేను లైవ్ ఎగ్జాంపుల్. తర్వాత నీ స్ట్రోక్స్ రాకుండా, నీ బ్లడ్ క్లాటింగ్ అంతా కరిగిపోయేటట్టుగా ఈ స్టీరాయిడ్స్ అక్కర్లేదు, ఆ తర్వాత బ్లడ్ థిన్నర్స్ అక్కర్లేదు. అవన్నీ లివర్ను గట్టును పాడు చేస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని అవి తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలి? న్యూ హబ్ అని ఉన్నది చెప్పిన కదా. న్యూ హబ్ అనేది ఒక పేరు, దాని పేరు అయితే నెట్లో వెతుక్కుంటారు కదా. nuhub.com .co nuhub.co అట్లనే loveelderhealth.com LOVELDER లవ్కు ఎల్డర్ మధ్యలో ఒకటే ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు నా పేరుతో సెర్చ్ చేసినా కూడా చాలా వస్తాయి. నేను ఏమంటున్నా బుచ్చన్న, మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, ఆరోగ్య అభిలాషులు, ఆరోగ్య స్వచ్ఛంద సేవకులు, ఇవాళ ఒక ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభిద్దాం. భావజాల వ్యాప్తి తెలంగాణ కోసం ఎట్లా చేసినామో 0 నుంచి నేను ఉన్నోన్ని. ఇవాళ ఫార్చునేట్లీ తెలంగాణ ఆకాంక్షలకు రూపం ఇచ్చిన, ప్రేరణ ఇచ్చిన ఎర్రకోట ఉపన్యాసం ఈరోజే జరిగింది. దేవగౌడ 1996, ఇవాళ ఆగస్టు 15 సేమ్ డే. ఆ రోజే మా మైండ్లల్లో పొద్దున మాట్లాడిపోయింది. ఈ టైం కల్లా మా మైండ్లల్లో అంతా అరే ఉత్తరాఖండ్ ఇస్తున్నాడు, తెలంగాణ ఎందుకు ఇవ్వకూడదనే ఆలోచన మొదలైంది. ఇవాళ ఒక మంచి రోజు. అట్లనే ఒక భావజాల వ్యాప్తి మనం తెలంగాణ కోసం చేసినాం, సక్సెస్ అయినాం. ఇప్పుడు ఆరోగ్యం కోసం చేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం లేని తెలంగాణ ఎందుకు? నీకు ఆరోగ్యం లేదు, నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించుకుంటూ ఉపయోగం ఏంది? నీకు రాజకీయ నాయకుడు కావాలని చెప్పి చిరకాల వాంఛ ఉంటుంది. నీకు ఆరోగ్యం సహకరించకపోతే నువ్వు ఎమ్మెల్యేగా అట్లా కొట్లాడుతావు, ఏం చేయగలుగుతావు? నువ్వు ఆరోగ్యాలను ఫనంగా పెట్టి నువ్వు రాజకీయం చేయకూడదు. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం, లీడర్ హెల్త్ కేర్. సోర్సెంట్ లాగా ఇంకెవరు కూడా అట్లా ఇబ్బంది పడకూడదు, కరెక్ట్గా వాళ్ళకి గైడ్ చేయాలి. కానీ వీళ్ళ లీడర్ల మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే, మాకు అపోలోలో పెద్ద డాక్టర్ అన్నాడు, ఇది పక్కకు పెడతారు. మేము ఇది తినమంటే ఇవన్నీ మాతో ఏడవుతాయి. ఎందుకు కావు? ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కార్లనే చేస్తాను. నేను ఇంట్లో తినా, ఎందుకంటే నేను ఇంటికి వరకు రాత్రి 10 అవుతుంది. నేను 6 గంటల లోపు తినాలి. నేను పొద్దున్న ఎర్లీకి ఇంట్లోకి వెళ్ళి వెళ్తా, బ్రేక్ఫాస్ట్ బాక్స్ పెట్టుకొని వస్తా, కార్లో తింటా. తప్పేమున్నది? సలానం తినకూడదని ఏమన్నదా? అంటే ఆహారపు అలవాట్లను రాజీ పడకుండా ఫస్ట్ మీరు డాక్టర్ల దగ్గర పోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. దానికి కావాల్సిన A to Z ప్రోగ్రామ్ మేము ఇస్తాం. ఎవరైనా లీడర్స్ మా దగ్గరకు వచ్చి మేము అనారోగ్యం పాలు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? 90% మేము సక్సెస్ అవుతున్నాం. ఇంకోటి, అది క్యాన్సర్ కానీ, అది కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, అది డయాలసిస్ మీద ఉండని, ఆ లివరు సిరోసిస్ కానీ, వీటికి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్లు లేవు. ఉంటే కనుక జయలలిత ఎంత చచ్చిపోయేది? ఒక అపోలో హాస్పిటల్ డయాబెటిక్ పేషెంట్ను కాపాడలేకపోయినాయా? జయలలితకి ఏముంది? డయాబెటికే కదా. మరి డయాలసిస్తో ఎంతోమంది డాక్టర్లు చనిపోతున్నారు కదా. మరి వాళ్ళే డాక్టర్లు అయ్యి ఎందుకు డయాలసిస్తో చచ్చిపోతున్నారు? ఇప్పుడు దేశానికి అంతటికి ప్రపంచంలో 140 దేశాలకు క్యాన్సర్ మందులు ఇచ్చిన అంజిరెడ్డి గారు క్యాన్సర్తో ఎట్లా చనిపోతారు? ఇప్పుడు ఎందుకు డాక్టర్స్ అర్ధాయుషులుగా చనిపోతున్నారు? అందుకే నేనేమంటున్నా, ఆ లోతుల్లోకి పోవద్దు. మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే హాస్పిటల్ పోవాల్సిన అవసరమే రాదనుకుంటే నీకు ఏ సమస్య లేదు. ఎందుకు చేయకూడదు? అది నేను చేస్తాను. అది లీడర్స్ ఫస్ట్ ఒక 100 మందిని ఎన్రోల్ చేసుకుంటున్నాం. వాళ్ళు టాప్ లెవెల్ లీడర్స్ కావచ్చు, కింది లెవెల్ లీడర్స్ కావచ్చు. వాళ్ళకు ఫుడ్ ద్వారానే హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ శరీర తత్వాన్ని అర్థం చేయించి, నువ్వు ఏది తినడం వల్ల ఏ ప్రాబ్లం వస్తుంది, నీకు రక్తంలో ఈ మార్పులు వచ్చినాయి, ఇవి తగ్గాలంటే ఏం చేయాలి, HDL బాగా తక్కువ ఉంది, సోర్సనడికి 22 ఉండే 40 ఉండాలి, హార్ట్ అటాక్ అది కారణం. మరి 22 నుంచి 40 పోవాలంటే ఏం తినాలి? LDL కొలెస్ట్రాల్ 200 ఉన్నది, దాన్ని 100కు తేవాలంటే ఏం చేయాలి? ట్రైగ్లిసరైడ్స్ 500 ఉన్నాయి, దాన్ని 150కి తేవాలంటే ఏం తినాలి? ప్రతి దానికి ఫుడ్లో సమస్య పరిష్కారం ఉంది. నీ రక్తం గడ్డగడుతుంది, బ్లడ్ థిన్నర్స్ అవసరం లేదు, నీకు స్టాటిన్స్ అవసరం లేదు. ఇవన్నిటికీ ఒక 100 మంది లీడర్స్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని వాళ్ళని కాపాడాలనే ఒక ప్రయత్నం మొదలుపెట్టాం. వాళ్ళు ఎంత సకల రోగాలతో బాధపడుతున్న వాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళకి ఫుడ్ ఇస్ ద మెడిసిన్ అని చెప్తాం. సాధారణ ప్రజలు కూడా రావచ్చు. ఇది చాలా కాస్ట్లీ కాదు ఇది. నువ్వు దవాఖాన పోతే 20,000 డిపాజిట్ చేయాలి. నువ్వు 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా నీకు 20-30 కంటే ఎక్కువ కాదు మీ దగ్గర. అంతే. మరొకసారి అడ్రస్ చెప్పండి, ఎట్లా సంప్రదించాలి?
న్యూ హబ్ అని nuhub.co అని పోవాలి. లేదా నా ఫోన్ నంబర్ ఇస్తున్నా 900950 400 930 950 420. రైట్ సార్, థ్యాంక్ యూ. వాస్తవానికి ఆరోగ్యానికి సంబంధించి ఎంత మాట్లాడినా తక్కువే. ఇవాళ మనకు రద్దీగా కనబడుతున్న ప్రదేశాలు బస్టాండ్లు, హాస్పిటళ్ళు, రైల్వే స్టేషన్లు. ఇవి ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. కారణం ఏమిటి అంటే పెరుగుతున్న జనాభా, నిత్యం ప్రయాణాలు, రకరకాల పనులు, వ్యవహారాలు ఉంటాయి. ఇందులోనే మన ఆరోగ్యాల గురించి కూడా మనం పట్టించుకోవడం లేదు అనే దానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు వారు చెప్పిన ఒకానొక ప్రయత్నం, ఈ రకరకాల వైద్యాలు ఒకవైపు ఉంటూనే ఈ వైద్యాన్ని లేదా వారు చేస్తున్న ఒక ప్రయత్నం, మరి వారు చెప్తున్నారు ఛాయల ద్వారా తగ్గిస్తామని అంటున్నారు. ఇది కొత్త ప్రయోగం. మరి ఇందులో మనం సొంతంగా చేసుకునేది ఒకటైతే కనుక ఇట్లాంటి మరి వైద్యులకే ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు కాబట్టి వైద్య రంగంలో లేదా ప్రజల ఆరోగ్య విషయంలో ఒకానొక ప్రయోగం ఇది. వారు సక్సెస్ కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.